చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇండ్లు ఆఫీసులపై తెల్లవారుజాము నుంచి ఐటీ ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. మంచిర్యాలలోని వివేక్ ఇంటిపై ఇంకా సోదాలు చేస్తున్నారు అధికారులు. సోమాజిగూడలోని నివాసంలోనూ తనిఖీలు చేశారు. వివేక్ వెంకటస్వామికి చెందిన విశాఖ ఇండస్ట్రీస్ కార్పొరేట్ ఆఫీసులోనూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. బేగంపేటలోని విశాఖ ఇండస్ట్రీస్ ప్రధాన కార్యాలయంలోనూ రేడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇండ్లు ఆఫీసులపై తెల్లవారుజాము నుంచి ఐటీ ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. మంచిర్యాలలోని వివేక్ ఇంటిపై ఇంకా సోదాలు చేస్తున్నారు అధికారులు. సోమాజిగూడలోని నివాసంలోనూ తనిఖీలు చేశారు. వివేక్ వెంకటస్వామికి చెందిన విశాఖ ఇండస్ట్రీస్ కార్పొరేట్ ఆఫీసులోనూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. బేగంపేటలోని విశాఖ ఇండస్ట్రీస్ ప్రధాన కార్యాలయంలోనూ రేడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఐటీ రైడ్స్ పై సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఐటీ దాడులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ అనిల్, ఐటీ అధికారుల సోదాలు మరొకసారి చర్చనీయాంశంగా మారాయి. ఈ రోజు ఉదయం నుండి కూడా ఐటీ అధికారులు మల్టిపుల్ ప్లేసెస్లో హైదరాబాద్ సంబంధించి సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం విశాఖ కార్పొరేట్ ఆఫీస్ బేగంపేటలో ఉన్నటువంటి విశాఖ కార్పొరేట్ ఆఫీస్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు మధ్యాహ్నము 3 గంటల ప్రాంతంలో ఐటీ అధికారుల టీం విశాఖ కార్పొరేట్ ఆఫీస్కి రావడం జరిగింది. దాదాపు 6 సభ్యులతో కూడిన ఐటీ అధికారుల టీం ముందుగా విశాఖ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యారు. దాదాపు 3 గంటలకు ఎంటర్ అయిన తర్వాత కొద్దిసేపటికి ఇద్దరు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ మిగతా 4 ఆఫీసర్లు ఐటీకి సంబంధించి ఇంకా కూడా విశాఖ కార్పొరేట్ ఆఫీస్లో బేగంపేట ఆఫీస్లో పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ఈరోజు ఉదయం 6 గంటల నుండి కూడా ఇటు ఏదైతే వివేక్ వెంకటస్వామితో పాటు గడ్డం వినోద్ ఇద్దరు నివాసాలతో పాటు కార్యాలయాలపైన ఏకదాటిగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఈరోజు ఉదయం 6 గంటలకు సోదాలు ప్రారంభించారు. 6 గంటల నుండి 9 గంటల వరకు కూడా వివేక్ వెంకటస్వామి నివాసంలో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు వెనుదిరగడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే అంటే ఉదయం 6 గంటలకి ఏదైతే గడ్డము వినోద్ ఇంట్లో కూడా సోదాలు స్టార్ట్ చేశారు. 2 సైమల్టేనియస్గా స్టార్ట్ చేసిన పరిస్థితి. అయితే ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయిన సోదాలు వివేక్ నివాసంలో 9 గంటలకు ముగిశాయి. కానీ గడ్డం వినోద్ నివాసంలో కొద్ది క్షణాల క్రితమే ముగిసినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఐటీ అధికారులు గడ్డం వినోద్ నివాసం నుండి కూడా బయటికి వెళ్ళినట్లు మనకు జస్ట్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అందుతుంది. అయితే ఏకదాటిగా సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పొలిటికల్ ట్రెండ్స్ సంబంధించి, ఎందుకంటే అటు వివేక్ వెంకటస్వామితో పాటు ఇటు గడ్డం వినోద్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులుగా ఉన్నారు. ఒకరు చెన్నూరు అయితే మరొకరు బెల్లంపల్లిలో ఇప్పటికే అభ్యర్థులు. వాళ్ళకి సంబంధించి ప్రచారాలు కూడా జోరుగా సాగుతున్న పరిస్థితి. సో వాళ్ళిద్దరి గెలుపు కూడా తథ్యము అంటూ ఇప్పటికే సర్వేలు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే స్థానికంగా 2 కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సిట్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పూర్తి వ్యతిరేకత రావడం ప్రజలు కూడా ఇటు వివేక్ వెంకటస్వామికి చెన్నూరులో, ఇటు గడ్డం వినోద్కి బెల్లంపల్లిలో పట్టం కడుతున్న తీరు అనుకోవచ్చు. ప్రచారాల్లో ప్రజలు వాళ్ళకి ఇస్తున్న రెస్పాన్స్ సంబంధించి ఇప్పటికే వాళ్ళ గెలుపు దాదాపుగా ఖాయమైపోయిందంటూ సర్వేలు చెప్పడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో ప్రజలు కూడా అదే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే ఇటు బీఆర్ఎస్ బీజేపీ కలిసి, ఎందుకంటే ఈ విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ విధమైన ఐటీ దాడులకి ఒక తెరలేపారు అనే ఆరోపణలు కూడా ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఇది పీక్ స్టేజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పోలింగ్ తేదీ సమీపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే ప్రచారాలు కూడా జోరుగా సాగుతున్నాయి, ప్రజల్లో విస్తృతంగా పోతున్న నేపథ్యంలో ప్రజల్లో ఈ ఇద్దరు నేతలకు వస్తున్న ఆదరణను చూసి వీళ్ళని ఏ విధంగా ఢీ కొట్టాలి అన్న ఎటు సాధ్యం కాని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఐటీ అధికారుల రూపం కావచ్చు, లేకపోతే ఈ విధంగా ఐటీ సోదాలు నిర్వహిస్తే కొంతవరకు మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చు అనే ఒక ఉద్దేశపూర్వకమైన మెంటాలిటీ, ఉద్దేశపూర్వకమైన స్కెచ్తోనే ఇటు బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇదంతా కూడా ప్లాన్ చేసింది అనే ఆరోపణలు, అలాంటి అభియోగాలు ప్రస్తుతమే తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే ఇంకా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇటు విశాఖ ఇండస్ట్రీకి సంబంధించి దాదాపు మధ్యాహ్నం 3 గంటల నుండి కూడా ఇప్పటికీ ఇంకా సోదాలు కొనసాగుతున్న పరిస్థితి. అంటే దాదాపు 2 గంటల పాటు కూడా విశాఖ కార్పొరేట్ ఆఫీస్లో ఇంకా సోదాలు చేస్తున్నారు. 4 ఆఫీసర్లు విశాఖ ఆఫీస్లోనే ఉన్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు విశాఖ కార్పొరేట్ ఆఫీస్ సంబంధించి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనుకోవచ్చు, లేకపోతే ఐటీ ట్యాక్స్ చెల్లింపు విషయం అనుకోవచ్చు, వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. సాధారణంగా ఐటీకి సంబంధించిన రైట్స్ మనం చూస్తుంటాము. ఇటీవల కాలంలో హైదరాబాద్లో చాలా మంది నేతల ఇళ్లపైన ఐటీ అధికారులు వరుస దాడులు నిర్వహించిన పరిస్థితి. అయితే చాలా సుదీర్ఘంగా సోదాలు నిర్వహించిన సిచ్యువేషన్ మనం చూసాం. ఎందుకంటే ఉదయము ఇంట్లోకి ఐటీ అధికారులు వెళ్ళారంటే దాదాపు రాత్రి అయిన తర్వాత కూడా బయటికి రాని సందర్భము, ఒకనొక టైంలో ఒక రోజు మొత్తం కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి. కానీ ఎగ్జాంపుల్ మనం ఏదైతే వివేక్ వెంకటస్వామి నివాసంలో ఉదయం 6 గంటలకు ఐటీ అధికారులు వచ్చారు, 9 గంటలకు వెళ్ళిపోయారు. అంటే పూర్తి స్థాయిలో
ట్యాక్స్ చెల్లింపు విషయం అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనుకోవచ్చు, ఎక్కడ కూడా అవకతవకలకు పాల్పడకపోతే ఐటీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వాటికి సంబంధించిన డేటాను తీసుకోవడం వెళ్ళిపోవడమే జరుగుతుంది. సో అదే ఈ రోజు కూడా ఇక్కడ జరిగిన పరిస్థితి. అయితే సోదాలు ఈ రోజు ఉదయం నుండి చేస్తున్నప్పటికీ కూడా మనం చెప్పుకుంటున్నట్లు గడ్డం వినోద్ నివాసంలో కొద్ది క్షణాల క్రితమే ఐటీ అధికారులు ఇంటి నుండి బయటకు వెళ్ళినట్టు మనకు సమాచారం అందుతుంది. సో ఈ ఎంటైర్ సోదాలకు సంబంధించి మాత్రం, ఎందుకంటే ఉన్నపాటున ఇప్పటి వరకు ఎక్కడ ఎలాంటి హడావిడి లేదు, ఎలాంటి అలజడి లేడు. కానీ ఇటు వివేక్ వెంకటస్వామి చెన్నూరులో గెలుస్తున్నాడు, లేకపోతే బెల్లంపల్లిలో ఆ గడ్డం వినోద్ గెలుపు దాదాపుగా ఖాయమైపోయింది. ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇద్దరి గెలుపు ఖాయమైపోయింది. కాబట్టి వీళ్ళని ఏ విధంగా ఢీకొట్టాలన్నా ఒక ఛాన్స్ లేదు. కాబట్టి ఈ విధంగా రైట్స్ రూపంలో మానసికంగా, ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్లు ఇది చాలా పీక్ టైం, ప్రజల్లో ఉంటున్నారు, ప్రచారాలు జరుగుతున్నాయి, మరి కొద్ది రోజుల్లోనే పోలింగ్ తేదీ కూడా వస్తుంది. కాబట్టి సో ఇలాంటి టైంలో ఈ విధమైన రైట్స్ పేరుతో మాత్రమే వీళ్ళని ఇబ్బంది పెట్టడం కావచ్చు, లేకపోతే మానసికంగా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు సృష్టించవచ్చు అని అటు బీఆర్ఎస్ బీజేపీ భావించే ఈ విధమైన రైట్స్కి అయితే తెరలేపింది అనే ఆరోపణలు ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. చూడాలి ఇంకా ఎంతసేపు ఈ రైట్స్ అనేవి కొనసాగుతాయి అనేది మాత్రము చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే మల్టిపుల్ ప్లేసెస్లో ఉదయం నుండి మనం చెప్పుకుంటున్నట్లు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏదైతే సైమల్టేనియస్గా ఒకేసారి సోదాలు నిర్వహించిన పరిస్థితి. ఇప్పుడు చాలా ప్లేసెస్లో సోదాలు అయితే పూర్తయిపోయాయి. ఒక విశాఖ కార్పొరేట్ ఆఫీస్ బేగంపేటలో మాత్రం ఇంకా ఒక 4 ఐటీ అధికారులు లోనే ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. సో ఎంతసేపు సోదాలు నిర్వహిస్తారు అనేది కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికి ఇటు వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్ నివాసాలతో పాటు కార్యాలయాలపైన ఈరోజు ఉన్నపాటున ఐటీ సోదాలకు సంబంధించి మాత్రం ఇది కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా కావాలని ఇద్దరు నేతల్ని ఇబ్బంది పెట్టే క్రమంలోనే ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న ఒక డ్రామా అనే ఆరోపణలు, అభియోగాలు మాత్రం చాలా బలంగా వినబడుతున్నాయండి. థ్యాంక్ యూ అజయ్.